నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 100. వణికించిన వాన గల్లంతు గాలింపు దీది అడ్డాలో మోదీ ఆదుకోవాలంటున్న బాబు గెలిచి తీరాలంటున్న రేవంత్ డిఎస్సి ఫైనల్ లిస్ట్ కు వేలాయే మూడో కాన్పులో నలుగురు జననం సైకో జంట దుశ్చర్య అందాల వేదిక నుంచి ఆర్మీలోకి జర్మనీలో జంగ్ భారత్ కు అమెరికా వార్నింగ్ దుబాయ్లో దుమ్ము రేపిన టీమిండియా పరువు తీసుకున్న పాక్ క్రికెటర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం. అమరావతిలో నేటి నుంచి 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో పలు అంశాలను చర్చించనున్నారు. ఇవాళ తొలి రోజు జీఎస్డీపీ అంశంపై ప్రెజెంటేషన్ ఉంటుంది. సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగాల పురోగతిపై సీఎం సమీక్ష చేయనున్నారు. సంక్షేమ పథకాలు, సూపర్ 6, అన్నా క్యాంటీన్లు, P4 అంశాలపైన సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తారు. తెలంగాణలో ఇవాళ నిర్వహించ తలపెట్టిన సమ్మెకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యా సంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీలో మెగా డిఎస్సి ఫైనల్ సెలక్షన్ జాబితా ఇవాళ విడుదల కానుంది. ఉదయం 9:30 విద్యాశాఖ అధికారులు సచివాలయంలో జాబితా విడుదల చేయనున్నారు. ఆ జాబితాను ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖ మంత్రులకు వేర్వేరు లేఖలు రాసిన ఆయన ఆక్వాను ఆదుకోవాలని కోరారు. అమెరికా సుంకాలతో ఏపీలో ఆక్వాకు తీవ్ర నష్టం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. దేశీ వినియోగంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని, ఉత్తర భారతానికి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని ఆదేశించారు. భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. 5 రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఇవాళ ఆఖరి రోజు 2 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ముందుగా పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్న ప్రధాని కోల్కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండెన్స్ కాన్ఫరెన్స్ 2025ను ప్రారంభించనున్నారు. అనంతరం 36,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్యటన కోసం ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. నిన్న రాత్రి ఆయన కోల్కతా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కోల్కతాలో ఇవాళ జరగనున్న కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా హాజరు కానున్నారు. ఇందుకోసం వారిద్దరూ సైతం ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నారు. బీహార్ పర్యటనలో భాగంగా ఇవాళ కొత్త రైల్వే లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. అరరియా గల్గారియా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ లైన్ ను ఇవాళ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఈ కొత్త రైల్వే లైన్ ను 4,410 కోట్ల వ్యయంతో నిర్మించారు. హైదరాబాద్ లో భారీ వర్షం ముంచెత్తింది. కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. గంట వ్యవధిలోనే ఏకంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి సిటీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం కారణంగా వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న విషాద ఘటనల్లో 3 వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోగా వారిలో ఒకరు మరణించారు. మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలా ఉధృతంగా ప్రవహించడంతో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిన తన మామను రక్షించేందుకు ప్రయత్నించిన అల్లుడు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు గల్లంతైన మామ అల్లుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ముషిరాబాద్ ప్రాంతంలో మరో విషాదం చోటు చేసుకుంది. సన్నీ అనే యువకుడు నాలా పక్కనున్న గోడపై కూర్చుని ఉండగా అది ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అతను నాలాలో పడి కొట్టుకుపోయాడు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి వట్టినాగులపల్లిలోని ఓ ప్రహరీ గోడ కూలిపోయింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ముషిరాబాద్, మల్కాజ్గిరి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ముషిరాబాద్ లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం, మారేడుపల్లి, షేక్పేట, కాప్రాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీ హిల్స్ లో 8, హిమాయత్ సాగర్ లో 7.7, మల్కాజ్గిరిలో 7.6, ఉప్పల్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి యూసుఫ్గూడ, షేక్పేట, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, ఎల్బీ నగర్, కాప్రా సహా అనేక ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు చెరువుల్ని తలపించాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1788 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 300 క్యూసెక్లుగా ఉంది. 2 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 400 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 1500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీళ్లను విడుదల చేస్తున్నారు. దాదాపు 2000 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను విడుదల చేశారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,25,087 క్యూసెక్లకు గాను అదే స్థాయిలో నీళ్లను వదులుతున్నారు. గుంటూరును కూడా భారీ వర్షం ముంచెత్తింది. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో జనజీవనం స్తంభించిపోయింది. నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరులో కురిసిన కుంభవృష్టికి నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కాలువలు పొంగిపొర్లడంతో మురుగునీరు, వాన నీరు రోడ్లపైకి చేరింది. దీంతో బ్రాడీపేట్, అరండల్పేట్, శ్రీనగర్, బొంగర లాభిడు వంటి వాణిజ్య, నివాస ప్రాంతాల్లోని రోడ్లు చెరువుల్ని తలపించాయి. అనేక చోట్ల వాహనాలు మోకాల్లోతు నీటిలో చిక్కుకుపోయాయి. గుంటూరులోని ప్రధాన కూడళ్లలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇతర పనులపై బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితుల్ని చక్కదిద్దారు, నీటిని తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఏనుగడ్డ వాగుకు వరద పోటెత్తడంతో వీర్లపాడు మండలం పెద్దాపురం, గూడెం, మాధవరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా పెదవాగు రిజర్వాయర్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. పెదవాగు పరిసర ప్రాంతాల్లో దిగువన ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెదవాగు రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. సోమవారం కల్లా ప్రవాహం మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలో అల్పపీడనం ద్రోణి ప్రభావంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వరదలకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరారు. పశ్చిమ బెంగాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తీస్తా నది ఉప్పొంగడంతో వరదలు వచ్చాయి. దీంతో జల్పైగురిలోని చపడంగ గ్రామ పంచాయతీకి చెందిన బసు సుబాతో సహా అనేక గ్రామాలు మునిగిపోయాయి. వేలాది మంది జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. తెలంగాణలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఒక ఏడాదిలోనే 150% పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,77,00,000 దాటింది. ఇందులో ప్రతి 3 వాహనాల్లో 2 మోటార్ సైకిళ్లున్నాయి. కార్లు 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో ట్రాక్టర్లు, ట్రైలర్లు, 4వ స్థానంలో గూడ్స్ వాహనాలు, 5వ స్థానంలో ఆటోలున్నాయి. జగిత్యాలలో అంబులెన్స్ తలుపులు మొరాయించాయి. రోగిని హాస్పిటల్ కు తరలించిన తరుణంలో డోర్స్ ఓపెన్ కాకపోవడంతో టెన్షన్ పెట్టింది. ధర్మపురి మండలానికి చెందిన గంగయ్యను అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అంబులెన్స్ తలుపులు తెరుచుకోకపోవడంతో రోగితో పాటు అతడి బంధువులు కంగారు పడ్డారు. 15 నిమిషాల పాటు చేసిన ప్రయత్నాలతో ఓ డోర్ ఓపెన్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ ని స్థానిక ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు జిల్లా కావలిలో వింత శబ్దాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. మాగుంట పార్వతమ్మ లేఅవుట్ లో కొద్ది రోజులుగా వింత శబ్దాలు వస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. అయితే ఓఎన్జీసీ చేపట్టిన భూగర్భ నమూనాల సేకరణ పనుల వల్లే ఆ శబ్దాలు వస్తున్నాయంటూ అధికారులు వివరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆలయ మాడ వీధుల్ని పరిశీలించిన ఆయన ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయని తెలిపారు. 10 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. తలవార్తో రోడ్డుపై కేక్ కట్ చేస్తూ న్యూసెన్స్ చేసిన వ్యక్తిపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. వాణినగర్ కు చెందిన కోరికంటి సాయకృష్ణ అర్ధరాత్రి రోడ్డు మీద జనావాసాల మధ్య తల్వార్తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
గుంటూరులోని కొరిటిపాడులో వినాయక నిమజ్జనం శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బాణసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న హాస్పిటల్ పై పడి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్ధాంత బలం లేని పార్టీ అంటూ కొందరు చేస్తున్న విమర్శల్ని ఆయన కొట్టిపారేశారు. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ దుర్మరణం చెందాడు. రోడ్డు యాక్సిడెంట్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆయన బైక్ ను BMW కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన నవజ్యోత్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కేరళలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ సైకో జంట యువకులను హనీ ట్రాప్ చేస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తేలింది. అనంతరం వారి నుంచి ఫోన్లు, నగదును దోచుకుంటున్నట్లు వెల్లడైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళ ఒకే కాన్పులో 4 బిడ్డలకు జన్మనిచ్చింది. తొలి సంతానంలో 2 కవలలు ఉండగా రెండో కాన్పులో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా 3వ కాన్పులో జన్మించిన 4లో 3 అమ్మాయిలు, 1 అబ్బాయి అని వైద్యులు వెల్లడించారు. తక్కువ బరువు కారణంగా ప్రస్తుతం వారిని NICUలో ఉంచినట్లు తెలిపారు. ఇండియన్ ఆర్మీకి కపిధ్వజ్ వాహనం సరికొత్త అస్త్రంగా మారింది. ఇది పర్వతాలు, అడవులు, నదులు, మంచులోయలు, నీరు, ఎడారులు, చిత్తడి నేలలు ఇలా ఎక్కడికైనా ప్రయాణించగలదు. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం ఉన్న ఈ వాహనం ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వరదల వేళ వందలాది మంది ప్రాణాలు కాపాడింది. సహాయక సామగ్రిని చేరవేసింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన కాశిష్ మెత్వాని అందాల వేదిక నుంచి ఆర్మీలో చేరింది. వెలుగు జిలుగుల వేదికలపై మెరిసిన ఆమె అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా ఇటీవల సైన్యంలో చేరారు. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా ఎంపికైన ఆమె 2024లో CDS పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారు. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన సిబ్బందిలో ఎక్కువ మందికి చాలా నెలలుగా జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తోందని PTI నివేదిక తెలిపింది. నెలకు 55,000 వరకు జీతం తీసుకుంటున్న ఉద్యోగులు ఆగస్టు జీతాలు అందుకున్నారు. అంతకంటే అధిక జీతం ఉన్న సిబ్బంది మాత్రం 10 నుంచి 15 రోజులు ఆలస్యంగా వేతనాలు అందుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది వింటర్ సీజన్ లో చలి చంపేనుంది. గతం కంటే ఈసారి రికార్డు స్థాయిలో -డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. లానినో ప్రభావంతో దేశంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లానినో ప్రభావంతో భారత్లో చలి మరింత ఇబ్బంది పెట్టొచ్చని, చలి నుంచి రక్షించుకునే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది. వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీపై ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. ఆ ఘటనల్ని తీవ్రంగా ఖండించిన ఆయన ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. జర్మనీలోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు, జర్మనీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు నిరంతర ఆయుధాల రవాణాను వ్యతిరేకిస్తూ బెర్లిన్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 12,000 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నేపాల్లో గత వారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెల్లుబిక్కినప్పుడు వివిధ జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు పట్టుబడ్డారు. వేలాది మంది ఖైదీలు తప్పించుకోగా వారిలో 723 మందిని నేపాల్ పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు. మరో 10,320 మంది ఖైదీలు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. కొంతమంది ఖైదీలు స్వచ్ఛందంగా జైళ్లకు తిరిగి వచ్చారని అన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కంటిన్యూ అవుతుంది. తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది యుక్రెయిన్. రష్యాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన కిరిషి ఆయిల్ రిఫైనరీని టార్గెట్ చేసి అటాక్ చేసింది. ఈ దాడిలో 2 ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. ఈ దాడితో రష్యా ముడి చమురు ఎగుమతుల్ని నిలిపివేసింది. సుంకాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవాల్డ్ లుట్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా తన సుంకాలను తగ్గించాల్సి ఉంటుందని, లేదంటే అమెరికాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు. జనాభా గురించి గొప్పలు చెప్పే భారత్ అమెరికన్ మొక్కజొన్నను ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయబోతున్నాయి. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నేటి నుంచి విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నేవీ, వైమానిక, క్షిపణి రక్షణ కార్యకలాపాలను ప్రదర్శించనున్నాయి. ఫ్రీడమ్ ఎడ్జ్ పేరిట నిర్వహించే ఈ విన్యాసాలు శుక్రవారం వరకు కొనసాగనున్నాయి. మరోవైపు అమెరికా, జపాన్, సౌత్ కొరియా సంయుక్త విన్యాసాలపై ఉత్తర కొరియా మండిపడింది. ఈ విన్యాసాలు ప్రమాదకరమైనవని పేర్కొంటూ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ విమర్శలు గుప్పించారు. ఇది ప్రమాదకర ఆలోచన అని, నిర్లక్ష్య బల ప్రదర్శన అని తీవ్రంగా విమర్శించారు.
దోహాపై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో అరబ్ ఇస్లామిక్ అత్యవసర శిఖరాగ్ర సమావేశం ఇవాళ ఖతర్లో జరగబోతోంది. ఇందులో భాగంగా నిన్న విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. సమావేశంలో నేటి సమావేశం ముసాయిదాపై చర్చించారు. ఆ ముసాయిదాపై ఇవాల్టి సమావేశంలో చర్చించి తీర్మానం చేయనున్నారు. దోహాలో ఇజ్రాయెల్ దాడుల్ని ఈ సమావేశం ఖండించనుంది. పాకిస్తాన్ లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దక్షిణ పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ విధ్వంసం స్థాయి ఇంకా కొనసాగుతోంది. పాకిస్తాన్లోని ముల్తాన్, ముజఫర్గఢ్, రహీం యార్ ఖాన్ జిల్లాల్లోని పలు గ్రామాల్ని వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను రక్షించడానికి 1500కు పైగా పడవల్ని అధికారులు మోహరించారు. చీనా, బ్రావి, సెట్లెజ్ నదుల వెంబడి ఉన్న గ్రామాల నుంచి 12,427 మందిని తరలించారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల, గడ్డం వివేక్ తో సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఎన్నికపై సర్వే నివేదికను సీఎం కు పీసీసీ చీఫ్ అందించారు. ఉప ఎన్నిక బాధ్యతను 3 మంత్రులకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్కార్ చేపట్టిన పనుల కోసం మరో 35,000 కోట్లు అప్పు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్బీఐ అనుమతి కోరింది. ఆర్బీఐ నుంచి 1000 కోట్లు అప్పు తీసుకోనుంది. యంగ్ ఇండియా స్కూల్స్ కు 30,000 కోట్లు వెచ్చించనుంది. మూసీ సుందరీకరణ కోసం 4,100 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ 2,34,500 కోట్ల అప్పు చేసింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తెలిపింది. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాజగోపాల్ రెడ్డిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్చిస్తామని తెలిపారు. వరంగల్లో నేతల మధ్య పంచాయతీపైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చామని తెలిపారు. దీనిపై వారిదే తుది నిర్ణయమన్నారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవన్నారు. జనగామలోని స్టేషన్ ఖన్పూర్లో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కడియంపై విమర్శలు చేసినందుకు ఆయన అనుచరులు రాజయ్య దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీనిపై స్పందించిన రాజయ్య దమ్ముంటే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తాటాకు చప్పులకు భయపడేది లేదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. కేటీఆర్ తాను తవ్వుతున్న గోతులో తానే పడ్డారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించారా అని ప్రశ్నించారు. మీరేం చేశారో తెలుసుకుని మమ్మల్ని ప్రశ్నించాలన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటే మీకెందుకు ఇబ్బంది అన్నారు మల్లు రవి. కాంగ్రెస్ లో చేరికలను ఆహ్వానిస్తున్నట్లు మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు గడుస్తున్నా 6 మృతదేహాలను వెలికి తీయలేదన్నారు. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆరోపించారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే హంగామా చేసిన బీజేపీ ఎస్ఎల్బీసీ ఘటనపై ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. చోటా భాయ్ని బడే భాయ్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లులు ఇంకా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర హోంశాఖ దగ్గరే 2 బిల్లులున్నాయని విశ్వసనీయ సమాచారం అందింది. వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు కోరిన హోంశాఖ పరిధిలోని న్యాయ విభాగం వివరణలు తీసుకుంది. మానవ వనరుల శాఖతో పాటు మరో డిపార్ట్మెంట్ నుంచి అభిప్రాయం రాలేదు. అన్ని ఓకే అనుకుంటే రాష్ట్రపతికి బిల్లులు పంపించనుంది. వైసీపీపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభలో పాల్గొన్న నడ్డా వైసీపీ హయాంలో రాష్ట్రం అధికారంలోకి వెళ్లిపోయిందన్నారు. ఆ పార్టీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారని, ఇప్పుడు ప్రధాని పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రంలో సమర్థమైన నాయకులు పరిపాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భౌగోళికంగా బీజేపీని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ 6 హామీలు అమలు కావడం లేదంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. నంద్యాల జిల్లాలోని సోమశిల జలాశయం 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని పెన్నా నదిలోకి విడుదల చేశారు. 5 ఏళ్లలో కమిషన్ల కోసం ఉన్న చెరువుల్ని చెడగొట్టి రైతులకు నీరు లేకుండా చేశారని ఆరోపించారు. ఏపీకి నష్టం చేయాలనుకునే చర్యల్ని ఉపేక్షించేది లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజలకు మంచి జరుగుతున్నట్టు చూసి ఓర్వలేక జగన్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క అవకాశం అంటూ వచ్చి 5 ఏళ్లు అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారన్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదనే విషయం జగన్ తెలుసుకోవాలని, కనీసం అసెంబ్లీకి వస్తే అర్థమయ్యేలా చెబుతామన్నారు.
రాజధానిపై వైసీపీ యూటర్న్ తీసుకుందని మంత్రి సవిత ఆరోపించారు. గతంలో అమరావతి రాజధానిగా ఉంటుందని ఎన్నికలకు ముందు చెప్పారని, తర్వాత 3 ముక్కల ఆట ఆడారన్నారు. అమరావతిని వేసిన రాజధాని అంటూ అవహేళన చేశారని తెలిపారు. మహిళల్ని తిట్టించడంతో పాటు నానా రకాలుగా వైసీపీ వేధించిందని విమర్శించారు. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతోందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత వైసీపీ నాయకురాలు రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తే తప్పేంటని, ఆమె గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జబర్దస్త్ లో పాల్గొనలేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ 90% ప్రజలకు సేవ చేస్తుంటే కేవలం 10% మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడానికి అని చెప్పారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులని, వాటికి కూడా రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. విజయవాడలోని శ్రీ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో 20 మందికి డయేరియా సోకింది. ఈ వ్యాధి లక్షణాలతో మెడికల్ క్యాంప్ కి వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డయేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటి వరకు 270 కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. అస్సాంలో పర్యటించిన మోదీ కాంగ్రెస్ తన రాజకీయాల కోసం భారత్ పై వ్యతిరేక భావాజాలం ఉన్న వ్యక్తులతో జట్టు కట్టిందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇది బయటపడిందన్నారు. అస్సాం పార్టీ దేశ సైన్యానికి కాకుండా పాక్ సైనికులకు మద్దతిస్తోందన్నారు. పాక్ అబద్ధాలు కాంగ్రెస్ ఎజెండాలుగా మారుతున్నాయన్నారు. అస్సాం సభలో ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తాను శివభక్తుడినని, మీరు ఎంత తిట్టినా పరమేశ్వరుడిగా విషయాన్ని గొంతులోనే దాచుకుంటానని తెలిపారు. కానీ ఎవరికైనా అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేనని వ్యాఖ్యానించారు. గాయకుడు భూపెన్ హజారికాకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని మోదీ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బీమా రంగంలో 100% FDIలను ప్రతిపాదించే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని సంస్థల్ని తీసుకురావడంతో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. హిందీ ఇతర భాషలకు పోటీ కాదని, మిత్రుడు లాంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. హిందీని కేవలం సంభాషణలు, అధికారిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయకూడదన్నారు. హిందీ దివా సందర్భంగా 5వ అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో అమిత్ షా పాల్గొన్నారు. అన్ని పనులు భారతీయ భాషల్లో జరిగినప్పుడు ప్రజలతో బంధం దానంతట అదే బలపడుతుందని చెప్పారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గోవా మాజీ సీఎం దివంగత నేత మనోహర్ పారికర్ ఎవరని ప్రశ్నించారు. పూణేలోని కేశవ్ నగర్ లో పర్యటించిన అజిత్ పవార్ వారి సమస్య గురించి ఆరా తీశారు. ఓ మహిళ మనోహర్ పారికర్ ప్రస్తావన తీసుకురాగా అసలు పారికర్ ఎవరు అంటూ ప్రశ్నించారు. బిహార్ మహాగఠబంధన్ కూటమిలో గందరగోళం నెలకొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తుందని తేజస్వి యాదవ్ ప్రకటించారు. ముజఫర్పూర్ కాంతిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన 243 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని దించేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఓటర్ల జాబితాలు సవరించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సవరణలు చేసేందుకు కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని చెప్పింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈసీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో ఈసీ తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ వ్యతిరేకించారు. రాహుల్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడానికి బదులు ఈసీ వాటిపై దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సిందన్నారు. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించిన విధానాన్ని కూడా ఖురేషీ తప్పుబట్టారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 17న మోదీ బర్త్డే సందర్భంగా 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు నోటీసులు పంపించారు. రేపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. మరో నటి మిమీ చక్రవర్తికి ఇవాళ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు మరో మావోయిస్టును అరెస్ట్ చేశారు. తిర్కామేట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. బాంబ్ రగడ దళానికి చెందిన శంకర్ భీమ మహాకాగా తెలిపారు. అతడిపై 2 లక్షల రివార్డు ఉంది. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ విదేశాల్లో అత్యంత విలువైన ఆస్తుల్ని కొనుగోలు చేయడం కొనసాగిస్తున్నారు. న్యూయార్క్ లో అత్యంత విలాసవంతమైన బిల్డింగ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ట్రైబేకా ప్రాంతంలోని భవనాన్ని 145 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్లు రియల్ డీల్ నివేదిక వెల్లడించింది.
భారత వాయుసేనకు చెందిన MiG-21లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా సంస్థలు క్యూ కట్టాయి. కనీసం ఒక్కటైనా సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్నాయి. MiG-21 ఫైటర్ జెట్ రిటైర్మెంట్ తర్వాత విద్యా వార్ మెమోరియల్స్, మిలిటరీ మ్యూజియంలు వీటి ఎయిర్ ఫ్రేమ్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని తెలిపారు. 6 నెలలకు మించి ఈ పదవిలో ఉండబోనని, ఆ తర్వాత కొత్త పార్లమెంటుకు బాధ్యతలను అందిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే ముందుకొచ్చామని అన్నారు. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని చెప్పారు. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరవీరులుగా గుర్తిస్తామని సుశీలా కర్కి హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుశీలా కర్కి నిర్ణయాలతో జంజీ నిరసనకారుల కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేశాయి. చనిపోయిన వాళ్ల పిల్లల మృతదేహాలను తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ప్రధానమంత్రి స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాపై చైనా దర్యాప్తులు ప్రారంభించింది. వాషింగ్టన్ 2 అంశాల్లో తప్పుడు విధానాలు అవలంబిస్తోందని విచారణ చేపట్టింది. స్పెయిన్లోని మాడ్రిడ్లో 2 దేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతున్న సమయంలో ఈ చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మీటింగ్లో జాతీయ భద్రత, టిక్టాక్, సోషల్ మీడియా యాజమాన్య హక్కుల వంటివి చర్చకు రానున్నాయి. రష్యా ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. జపాన్ 2025 సైనిక విన్యాసాల సందర్భంగా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాల్లో ఒకటైన హైపర్ సోనిక్ కింజాల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. దీన్ని ఆపడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్లో నిరసనలకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. దేశం విధ్వంసం అంచనా ఉందని హెచ్చరించారు. ఇప్పుడు మీ వద్ద 2 మార్గాలు ఉన్నాయని, తిరిగి పోరాడాలని లేదంటే చనిపోవాలన్నారు. బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయమైన మస్క్ దేశం నాశనం అవడం ఇప్పుడే చూస్తున్నట్లు చెప్పారు. ప్రధానికి స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. చార్లీ కిర్క్ హత్యను ప్రస్తావించిన మస్క్ యుఎస్ లో హింస పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. రేపు ఆయన లండన్ పర్యటనకు వెళ్లనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు ప్రకటించారు. పెట్టుబడులు, సెమీకండక్టర్లు, టెలికమ్యూనికేషన్లు తదితర రంగాలపై అధ్యక్షుడు ట్రంప్ యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో చర్చిస్తారని తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించాలని పలు దేశాలను అభ్యర్థించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అలా చేస్తే యుద్ధంలో రష్యా తన సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తెలిపారు. రష్యా నుంచి కాకుండా ఇతర భాగస్వాముల నుంచి చమురును కొనుగోలు చేయాలని జెలెన్స్కీ వివిధ దేశాలను కోరారు. యుక్రెయిన్తో యుద్ధాన్ని రష్యా ముగించాలని రిపబ్లికన్ సెనేటర్ గ్రాహం అన్నారు. శాంతి కోసం పుతిన్ చర్చలకు రావాలని సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించడం తనకు సంతోషం కలిగించిందన్న గ్రాహం దీనివల్ల రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసి యుద్ధాన్ని త్వరగా ముగించొచ్చని తెలిపారు. ఖతార్లోని హమాస్ నాయకులను మట్టుబెట్టడంతో తమ బందీలను విడిపించుకునేందుకు ప్రధాన అడ్డంకులు తొలగిపోతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. వారిని అంతమొందిస్తే గాజా యుద్ధాన్ని ముగించడానికి కూడా వీలు కలుగుతుందని తెలిపారు. ఖతార్లోని హమాస్ నాయకులు గాజా ప్రజలని పట్టించుకోరని విమర్శించారు. ప్రముఖ వైమానిక రంగ దిగ్గజం బోయింగ్ కు అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరోసారి ఫైన్ విధించింది. భద్రతకు సంబంధించిన చాలా ఉల్లంఘనల్ని గుర్తించడంతో దాదాపు 27,36,00,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉల్లంఘనలు మొత్తం సెప్టెంబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 లోపు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఆసియా కప్ లో టీమిండియా ఆధార కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను బెదరగొట్టింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బౌలింగ్ లో పాక్ ను 127 పరుగులకే కట్టడి చేసిన భారత్ అనంతరం లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణించారు. పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పరువు పోగొట్టుకున్నాడు. టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ లో ఓపెనర్ సైమ్ అయూబ్ 6 బంతులకు 6 సిక్స్లు కొడతాడని పాక్ మాజీ ప్లేయర్ తన్వీర్ అహ్మద్ ప్రగల్భాలు పలికాడు. కానీ మ్యాచ్ లో సీన్ రివర్స్ అయింది. సైమ్ అయూబ్ 6 బంతులకు 6 సిక్స్లు కాదు కదా, కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పాక్ పై విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులు సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నానని, బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని తెలిపాడు.
ఆసియా కప్ లో పాకిస్తాన్ పై టీమిండియా విజేతగా నిలవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారు. డాన్సులు, ర్యాలీలతో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం నిరసన తెలిపారు. భారత్ పాక్ మ్యాచ్ కు ముందు వారు వినూత్నంగా నిరసన నిర్వహించారు. రాజస్థాన్లోని జైపూర్లో కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై టీవీలను పగలగొట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్తో మ్యాచ్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి సొంత రాష్ట్రంలో క్రికెట్ బాస్ గా సేవలందించనున్నారు. గతంలోనే తన ముద్ర వేసిన ఈ వెటరన్ బీసీసీఐ పదవిపై అనాసక్తి చూపిస్తున్నాడు. రెండోసారి బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. తన పెద్ద సోదరుడు స్నేహాశిష్ గంగూలీ అనంతరం బాధ్యతలు చేపట్టనున్నాడు.